Happy birthday to you. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా మరిది బర్త్డే అండి. సర్ప్రైజ్గా మేమైతే కేక్ ఎక్కడ కట్ చేపిస్తున్నాం ఏంటి అనేది వీడియో చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి ఈరోజు వీడియో అయితే. అమేజింగ్గా ఉంటుంది. అసలు ఎవరికైతే సర్ప్రైజ్ ఇస్తున్నానో అసలు ఇంత కూడా వాళ్ళకి తెలియదు. ఎవరెవరు ఇస్తున్నారు అనుకుంటారా? నేను, మా తమ్ముడు. తెలియకుండా బేకరీ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా ఇక్కడ కేక్ తీసేసుకుని వెళ్తాం, ఎందుకంటే మేము వెళ్ళే సమయానికి అక్కడ అన్ని షాపులు క్లోజ్ ఉంటే చెప్పలేం కదా. మా మరిది అయితే సిటీ చూడడానికి వెళ్దాము అని చెప్పానండి. మా మరిదికి అసలు ఆ కేక్ కటింగ్ ఉంది, అది కూడా మేము వెళ్ళే ప్లేసు అనేది కూడా అసలు ఇంత కూడా తెలీదు. తనైతే చాలా ఎగ్జైట్మెంట్ అవుతాడు, అలాగే చాలా అంటే చాలా సర్ప్రైజ్ అవుతాడని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్లాన్ లేకుండా చేసేటివి చాలా సర్ప్రైజ్ అవుతూ ఉంటారని నాకు తెలుసు. ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చేసారు కదా, వాళ్ళకైతే తెలియదు అని చెప్పాను కదండి. నిజంగానే వాళ్ళకైతే తెలీదు. మా వెనకాల వస్తున్నారేమో అనుకున్నాము. మా చెల్లి వాళ్ళు మిస్ అయిపోయారండి, వేరే గల్లీలోకి వెళ్ళిపోయారంట. సో వాళ్ళ కోసం అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నాము నేరేమెట్ రోడ్లో. ఫ్రెండ్స్, వాడు గేమ్ ఆడుతున్నాడు. ఈ డబ్బులు అయితే పక్కా పోతాయి. ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళు అయితే కనిపించారు. వాళ్ళని ముందు నడమని చెప్పాము. రోడ్డు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. బాయ్ కన్నమ్మా. ఓ చక్కకుండు. ఇదంతా కూడా మిలిటరీ ఏరియా అండి. దొరుకుతాయి కదరా ఇక్కడ, పెద్ద పెద్ద మెటీరియల్స్ ఏవైనా కానీ ఈ ఏరియాలో దొరుకుతాయి. మొత్తానికైతే ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అసలు వీకెండ్ కదా, జనాలు అయితే మామూలుగా లేరు అసలుకి. ఇంకా అక్కడ బర్త్డేలు కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి.
ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు ఒకళ్ళమే అనుకునేసి కేక్ని తీసుకెళ్ళాం కదా, ఇక్కడైతే సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఇలా రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద అయితే చిన్న బిట్ తీసానండి, చూసేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి అందరం అయితే వచ్చేసామంటే అందరు కూడా మా మరిదికి విషెస్ తెలపండి, తన బర్త్డే అనమాట. తెలియకుండా ఇక్కడ సర్ప్రైజ్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడైతే కేక్ కటింగ్స్ ఉన్నాయి. వాళ్ళకైతే ఇంత కూడా తెలియదు అనమాట, ఎందుకంటే వాళ్ళు సిటీ అని చెప్పాను కానీ వాళ్ళకైతే ఇక్కడ కేక్ కటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అని తెలియదు అనమాట. ఇక్కడ చూడ వెనకాల కట్ చేయాలని చెప్పి ఇక్కడ వరకు తీసుకొచ్చాను, చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, అడుగు మా తమ్ముడు, మా చెల్లి, నేను, మా మరిది, మా పాప అయితే వచ్చాము. అప్పుడు చూడు హ్యాపీ బర్త్డే అంట. మరే బండి మీద కట్ చేస్తాం. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఇక్కడ తీసుకొస్తాము లేకపోతే? చూసారండి, ఇక్కడ మేమైతే అనుకున్నాను ఇక్కడ కేక్ కట్ చేయించాలి అనేసి ఇక్కడికి బుద్ధ దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. మా చెల్లి అలాగే ఇగో మా తమ్ముడు. వాడు వీడియోలో పెడితే కనుక నా ఫోన్ పగల కొడతా అని చెప్పాడు ఫ్రెండ్స్, అందుకే వాడిని తీయట్లేదు నేను. తీస్తాను. ఇదైతే ఇంకొంచెం చీకటిగా ఉందండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 11:45 వస్తుంది. టైం వచ్చేసి 12 o'clock అయితే ఇక్కడ కేక్ కట్ చేయించి తనైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. అసలు పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో, ఒకసారి మీకు చూపిస్తూ ఉండండి. ఇదంతా కూడా ట్యాంక్ బండ్ కాబట్టి సో అలానే ఉంటారు పబ్లిక్ అంతా కూడా, మీరు చూస్తూ ఉండండి. అయితే ట్యాంక్ బండ్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. కొంచెం పార్క్ లాగా ఉంది అక్కడైతే కేక్ కటింగ్ చేస్తాం. అసలు ఎంత పబ్లిక్ అండి, ఇవన్నీ వెహికల్స్ అన్నీ కూడా ఇగో ఇక్కడ బర్త్డేలు అయినా కానీ లేకపోతే వీకెండ్స్ కానీ ఇక్కడ టైం స్పెండ్ చేస్తారంట. మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి రావడం, కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి తననైతే ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. ఇంకా మేమైతే కొంచెం ముందుకు వెళ్తున్నామండి. ఎందుకు అంటే కనుక మాకు కేక్ కట్ చేయడానికి ఎగ్జాక్ట్లీ 5 minutes మాత్రమే టైం. ఏం ఐస్ క్రీమ్స్ కట్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే సో ఇంకా 5 నిమిషాలు అయితే ఉందండి, బర్త్డే టైం అయితే అయిపోతుంది. సో కేక్ కట్ చేసిన తర్వాత కనిపిస్తాం ఫ్రెండ్స్. వెళ్ళిపోతూ ఉన్నాము. కేక్ కట్ చేయడం ఫ్రెండ్స్ వాళ్ళైతే సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. సో ఇంకా టైం అర్ధరాత్రి వచ్చి ఇలా తిరగడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చూస్తున్నారా వాళ్ళ మాటలో. కేక్కి రెడీ చేసి వీడియోలో కట్ చేస్తావు కదా. అటు ఇటు కదలే కూర్చోరు అందరు నిమ్మలంటే. నానమ్మా ఇక్కడ నుంచో గాలి వస్తుంది బాగా, ఎలగదేహ అట్లా మరి అట్లా బర్త్డే బాయ్ కూర్చున్నాడు చాలని. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. ఇక్కడ చూసారు కదండి, దాంతో ఎంత తనలాడామో అయినా కానీ వదలలేదు. లాస్ట్కి అయితే చేయడం జరిగింది. ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్స్ కూడా అయిపోయినాయి అండి. ఇంకా మా చెల్లిని కూర్చో అంటే అసలు కూర్చోవట్లేదు, తన బర్త్డే కదా అంటుంది. వాళ్ళ ఇంటికాడ వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్గా అయితే వీడియో కాల్ చేయడం జరిగింది, నార్మల్ కాల్స్. ఇంకా ఆ కాల్స్లోనే ఉన్నారనమాట వాళ్ళు. ఎక్కడ కూడా నేను అసలుకి తీయట్లేదండి, ఎందుకంటే న్యాచురల్గా ఉన్న వీడియోనే పెట్టేస్తున్నాను. మరి నేను కదరా కెమెరామ్యాన్ని. టేబుల్ అయితే మంచిగా ఉండేది.
అవసరం కింద బాస్ పెట్టి మస్తు వస్తున్నా ఏ హ్యాపీ బర్త్డే అనిల్ అని చెప్పు. హ్యాపీ బర్త్డే కన్నమ్మా. ఆ డ్రెస్ కిందకి లాగండి. ఏ పైది టిష్యూస్ ఉన్నాయి చూడండి. నేను చూడలేదా. హ్యాపీ బర్త్డే అనిల్. థ్యాంక్ యూ వదినా. అను విగ్రహ మాట్లాడు. హ్యాపీ బర్త్డే నైని తినమ్మా. గణపతి హ్యాపీ బర్త్డే నైని. ఫోటో తీయలే, అలానే ఉండు. ఫోటో తీయలేదు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. ఫోటోనా? ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 12:10 అయితే అయిందండి. ఇక్కడ కేక్ కటింగ్స్ కూడా అంతా అయిపోయినాయి, చీకటిగా ఉంది. సో హ్యాపీ బర్త్డే అనిల్ వాళ్ళ ఇంటికైతే కాల్ చేసి మాట్లాడుతున్నాడండి, వీడియో కాల్. ఇంకా మేమైతే ఇక్కడ మా తమ్ముడు డ్యూటీ నుంచి వచ్చాడు కాబట్టి ఫ్రైడ్ రైస్ తింటున్నాడు. ఇంకా అంతే అండి. ఇక్కడ అంతా కూడా ఎక్కువ లవర్స్ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు అనమాట. కనిపిస్తున్నారు కదా నా వెనకాల వాళ్ళు అనమాట. ఇంకా అంతే అండి. ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా 12:30కి అలా స్టార్ట్ అయిపోతే మేము 1:30 వరకు వెళ్ళిపోతాము, ఒక 1 అవర్లో. కేక్ అయితే సూపర్. కేక్ బాగాలేదా? కానీ కేక్ ఎలా ఉంది? చాలా బాగుంది అక్క, సూపర్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామండి, వెళ్ళిపోతున్నాము ఈ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి. ఎగ్జాక్ట్లీ టైం అయితే 1 o'clock అవుతుంది. ఇంకా పోలీసులు కూడా ఇక్కడ నుంచి ఇంకా అందరినీ పంపించేస్తున్నారన్నమాట, వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే 12 దాటితే అసలు ఉండనివ్వరంట. ఇంకా మేమైతే ఇక్కడ 1 o'clock వరకు టైం స్పెండ్ చేసి ఉన్నాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కనిపిస్తాం. ఇంకా మేము వస్తూ ఉంటే ఇలా సోడాలు కనిపించినాయి అండి. సరే తాగుదాము అని చెప్పి ఆగాము. నేను తీసాను అనుకున్నాను టైము, ఫోన్ ఆన్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్ తీసేసుకుని ఇంకా అలానే వెళ్ళిపోయాము. ఇంటికైతే చేరుతున్నాము. ఎందుకు బయట తాళం వేసి వచ్చా? ఇంకా మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసాడు. ఎందుకంటే ఇప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది కదా. ఇంకా అంతేనండి, నడవండి, నేను నడుచుకుంటా తల. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి. ఇంకా 2 అయిపోయిందండి టైము. ఇంకా మళ్ళీ ఎందుకులే, మళ్ళీ వాడు దించి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని లేట్ అయిపోద్దని ఇక్కడే దించేయమని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను అన్నాను కదండి. ఎక్కడికి లేదండి, ట్యాంక్ బండ్ అయితే వచ్చాము. మా మరిది బర్త్డే అనమాట. ఈరోజు బర్త్డే కేక్ అనేది ఇక్కడ కట్ చేద్దాము అనేసి, చాలా అంటే పెద్ద సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి తీసుకొస్తే వావ్, ఎంతో హ్యాపీగా సర్ప్రైజ్ అయితే అయ్యారండి. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయింది. 12:30 అవ్వస్తుందండి. ఇంకా ఇంటికి వెళ్ళడం ఆలస్యం. బాయ్.